డొనాల్డ్ ట్రంప్ చెంపలు వాయగొడుతున్నారు అమెరికా దేశస్తులు. స్వదేశంలోనే ట్రంప్కి చుక్కలు కనబడుతున్నాయి. నిన్ననే మనం ఒక వార్త చూసాం. రిచర్డ్ వోల్ఫ్ అని చెప్పి అమెరికా ఆర్థికవేత్త, ఆర్థికంగా ఆయన ఒక పట్టున్నటువంటి వ్యక్తి. సో ఈయనపై ఏం మాట్లాడంటే పిచ్చి పిచ్చిగా టారిఫ్లు వేసి దేశ విదేశాల్లో అమెరికా పరువు దిగదారుస్తూనే భారత్ని ఏనుగుతో పోల్చి అమెరికాని ఎలకతో పోల్చాడు. ఏనుగు లాంటి ఇండియా పైన ఎలక లాంటి అమెరికా పోరాడుతోంది, ఎలకలాగా ఏదో పిచ్చి పిచ్చి ఫైట్ చేస్తోంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి రిచర్డ్ వోల్ఫ్ మాట్లాడుకొచ్చారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు అమెరికా అప్పీళ్ల కోర్టు కూడా, ఫెడరల్ అప్పీల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. టారిఫ్లు విధించేటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఈ టారిఫ్లు చట్ట విరుద్ధం అంటూ అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. ట్రంప్ అధికారాలకు మించి, ట్రంప్కున్నటువంటి ఆ రైట్స్కి మించి, ఆయన అధికారాలను మించి అతిక్రమించాడని కూడా కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. అందుకే మ్యాడ్ మ్యాన్కి బుర్ర పని చేయడం లేదని చెప్పి అక్కడ వాళ్ళంతా నమ్ముతున్నారు. మా ట్రంప్ పిచ్చోడైపోయాడయ్యా, ఈ పిచ్చోని మాటలు నమ్మకండి అని చెప్పి అక్కడ ఈ దేశస్తులు కానివ్వండి, అక్కడ ఉన్న కోర్టులు కూడా, న్యాయస్థానాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే నిన్న 7 సభ్యులతో కూడినటువంటి ఆ ధర్మాసనం, అమెరికాలోని ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్న దాంట్లో 4 ట్రంప్ పిచ్చివాడని తేల్చారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు పిచ్చివాడన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఆయన అధికారాన్ని మించి టారిఫ్లు విధిస్తున్నారు దేశ విదేశాలపైన. సో ప్రస్తుతానికి ఈ పెంచిన టారిఫ్స్ అన్నింటినీ కూడా అక్టోబర్ నెల మధ్యం నాటికి, అంటే అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ మంత్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. అంటే సుమారుగా ఇంకా 45 డేస్. ఆ తర్వాత డెఫినెట్గా ఈ విధానం మొత్తం కూడా తిరిగి మళ్ళీ డౌన్ కావాల్సిందే. ఈ రకమైనటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా మంచిది కాదు. దేశ విదేశాల్లో అమెరికా యొక్క పరువు ప్రతిష్టతలు దెబ్బతీస్తున్నాయి, భంగం కలిగిస్తున్నారు అని చెప్పి ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు.